ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఉగాది తర్వాత నుండే అయితే ఈ రాశి వారికి విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది. ఇక పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. వీరి అదృష్టాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. అంతటి అదృష్టాన్నైతే ఈ మేషరాశి వారు పొందబోతున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించి మోసపోవటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే 24 గంటలు అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఉగాది నుండి ఏం జరగబోతుంది, వీరి అదృష్టవంతుల దురదృష్టవంతుల, వీరికి పట్టే అదృష్టాన్ని ఎలా మనం గుర్తించాలి, ఏ విధంగా రాబోతుంది, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశి వారికి ప్రపంచంకెల్లా అత్యంత కోటీశ్వర్లు కాబోయే అదృష్టాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. ఏకంగా 5 ఏళ్ళ ఈ రాశి వారికి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఈ మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని ఈ రాశి వారికి అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు ధనవంతులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడికి ఉగాది తర్వాత నుండి 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశి వారికి తమ ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. ఇక ఈ రాశి జాతకులు శనిదేవుని కృప వలన ఈ ఉగాది నుంచి అయితే అదృష్టం అనేది అద్భుతంగా ఉండబోతుంది. అత్యంత యోగదాయకమైన సమయం అని చెప్పబడుతుంది. ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి కారణంగా మనకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత ఈ రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఈ రాశి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. వీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు. అటువంటి రాశి వారు ఎవరు అంటే శనిదేవుని కృపకటాక్షాల నుండి ఈ సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం ఎలాంటి పరిమాణాలు మీకు చోటు చేసుకోబోతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. మరి వీరి అదృష్టాన్ని అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిదిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అందుకే అధికంగా ఉంటుంది. అగ్నితత్వమైనటువంటి రాశి గనక ఎప్పుడు కూడా వీరు చాలా కోపంగా ఉంటారు. ఈ కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కోపిష్టి వారిలాగా సమాజానికి వీరైతే కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అలానే వీరికి ఎప్పుడు కూడా దాన ధర్మం చేయాలి అనేటువంటి ఆలోచన అనేది అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వీరు దాన ధర్మాన చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. దానం చేయటంలో వీరు చాలా ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఖచ్చితంగా ఇతరులను ఆపదలో నుండి రక్షించేటువంటి వ్యక్తులు, కొన్నిసార్లు వీరికి తెలియకుండా వీరు ఇతరులను ఆపదలో కూడా
తోసేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం అనేది ఈ మేషరాశి వారికి అర్థం కాదు. అలా వీరికి అర్థం కాకుండా వీరు అందులో అంటే ఆ యొక్క ఆపదలోకి తోసిస్తూ ఉంటారు. కనుక ఎదుటి వారి గురించి మాట్లాడే ముందు కావచ్చు, ఎదుటి వారిని తప్పుని వేలెత్తి చూపించే ముందు అయితే విధానం కావచ్చు కొద్దిగా మార్చుకోవాల్సైతే ఉంటుంది. కనుక ఈ రాశి వారైతే వీరికైతే ఈ మనస్తత్వం ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మేషరాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం వెలిగిపోతున్న వీరి చేసిన అన్ని పనులు కూడా ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలైతే వీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు. వీరికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. కనుక వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ రాశి వారి జీవితం పూర్తిగా అద్భుతంగా మారబోతుంది. మీరే నమ్మలేకపోతూ ఉంటారు. అంత అదృష్టాన్నైతే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక మీ ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు. ఆ శనిదేవుని కృపకటాక్షాలు ఉంటే శనిదేవుడు సూర్యుడి పుత్రుడు, న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు. అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ వణికిపోతూ ఉంటారు. శనిదేవుని కృప కటాక్షాలు ఉంటే ఎంత పనైనా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ఏలాంటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని అన్నీ ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటాయని రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి కర్మలను బట్టి ఫలితాలైతే ఇస్తూ ఉంటాడు. శని దేవుని ఆశీర్వాదం, కృపకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావని చెప్పుకోవచ్చు. శని భగవాన్ని కొలిస్తే అన్ని చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వాళ్ళకి నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుని దండిస్తూ ఉంటాడు. కనుక ఈ రాశి వారికైతే అద్భుతంగా కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ ఉగాదిలో అదృష్టంగా చూసిన రాశి ఏదంటే ముందుకైతే మేషరాశి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి జీవితంలో 5 సంవత్సరాల పాటుగా ఎలాంటి లోటు అనేది ఉండదు. కనుక వీరికైతే శనిదేవుడు ఆశీర్వాదం అనేది తప్పకుండా లభించబోతుంది. కనుక వీరికి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కనుక వీరికైతే అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది. వీరు ఏ పని చేసినా కానీ అది లాభం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశి వారి ఉగాది తర్వాత మీరు అనుకున్న పనులు కూడా కొనసాగుతాయి. అలాగే మీరు వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. భూగృహ సమస్యలు కూడా అనుకూలించబడతాయి. అధికార లాభాలు, దాన ధర్మములు చేయుతారు. మంచి గౌరవం, దూర ప్రాంతపు వ్యాపారములు కూడా కలిసి వస్తాయి. కనుక ఈ రాశి వారికి అయితే ఏది చేసినా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. శని ఆశీర్వాదం అనేది మీకు తప్పకుండా లభించబోతుంది. మీరు ఎలాంటి శనితో ఎన్ని రోజుల నుంచి బాధపడ్డారు, అలాంటి శని అనేది ఇప్పుడు తొలగిపోయి శనిదేవుని యొక్క ఆశీర్వాదం ఈ మేషరాశి వారు పొందుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ ఉగాది 2025 నుండి 2030 సంవత్సరం వరకు మీకు అదృష్టం అనేది ఎవ్వరు కూడా ఆపలేరు. అంతటి అదృష్టాన్ని అయితే ఈ మేషరాశి వారు 12 రాశులకెల్లా అదృష్టవంతు రాశి ఏదంటే ముందుగా అయితే మేషరాశి వస్తుంది. కనుక అంతటి అదృష్టాన్నైతే ఈ మేషరాశి వారు పొందుకుంటున్నారు. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ అదృష్టాన్ని ఎలా పొందబోతున్నారో వెంటనే చూడండి.